ఇక ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 37 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 3.59 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 3,67,969 క్యూసెక్కులకు చేరింది. ఇక ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి నారాయణపుర ప్రాజెక్టులకు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోగా జూరాలకు నీటి వదులుతున్నారు. ఇక జూరాల నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. రష్యా నుంచి ఇండియా ముడి చమురు దిగుమతి చేసుకొని పెద్ద ఎత్తున లాభాలను ఆర్జిస్తోందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తరచూ ఇండియాపై అక్కసు వెలగక్కుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రష్యా నుండి ఇండియా భారీ ఎత్తున ముడి చమురు దిగుమతి చేసుకోవడానికి గల కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేష్ అంబానీ అని గ్లోబల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముందు రిలయన్స్ రష్యా నుంచి కేవలం 3% కంటే తక్కువ ముడి చమురు దిగుమతి చేసుకునేది. ప్రస్తుతం 50% దిగుమతి